ఎంతకాలం ఆడతారండి నాటకాలు? ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు? అసలు లిక్కర్ స్కామ్ జరగలేదంటారు సార్? స్కామ్ అని ఎందుకంటారు మీరు దాన్ని? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి లిక్కర్ మీద తీసుకున్న మీ చందాలు కానీ ఇవన్నీ ఏంటి? నేను అడుగుతా ఉన్నానండి. ఈరోజు నాకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చెప్పానంటే లిక్కర్ మీద డబ్బు సంపాదించినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందా? ఉందా? తెలుగుదేశం పార్టీ దానికి ఎక్సెప్షనా? తెలుగుదేశం కోర్టులో ఉన్నాడు బీజేపీ ఎక్సెప్షనా? తెలుగుదేశం కోర్టులో ఉన్న జనసేన ఎక్సెప్షనా? ఎందుకు మనందరం గొంగళలో అన్నం తింటున్నాం కదా, ఎంటుకలు ఎందుకు ఏరుతారు? తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ మొత్తం అదేదో ఒక స్కీమ్ లాగా, ఆ స్కీమ్ మొత్తం స్కామ్ పెట్టి మొత్తం. సార్, నీకు డిజిటల్ ట్రాన్సాక్షన్తో పాటు మాన్యువల్ ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్లో తీసుకున్న తర్వాత గవర్నమెంట్ కన్వీనియన్స్ కోసం చేసుకుంటుంది. గవర్నమెంట్లో మీరు ప్రైవేట్ పడేసారండి. ఈరోజు లిక్కర్ మీరు నడుపుతున్నటువంటి ఈ లిక్కర్ వ్యాపారం ఎక్కడ దాకా విస్తరించింది? మర్రి చెట్టుకి ఓడలో దిగినట్టుగా గ్రామానికి మీరు ఈరోజు మీ అవుట్లెట్స్ పెట్టారు. ఏమంటాం వాటిని? బెల్ట్ షాపులు ఉన్నాయా సార్? ఒక్క షాపు మీరు ఇస్తే దీనికి 12 షాపులు వచ్చేసినాయండి. గ్రామాలకు మీరు వెళ్ళి చూడండి, నేను ఇస్తాను నీకు కేస్ స్టడీ.